రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టు వర్కులు సమీక్షించడానికి సైట్కు వచ్చాను. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు పూర్తయితే 194 టీఎంసీ నీళ్లు నిల్వ ఉంటాయి. దాంతో సమానంగా 200 టీఎంసీ నీళ్లు వరద నీళ్లు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి గోదావరి జిల్లా, 2 జిల్లాలు విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రయోజనం ఉంటుంది. అంటే ఇవన్నీ 5 జిల్లాలు. ఇంకొక పక్కన ఈ ప్రాజెక్టుతో 7.2 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు వస్తుంది. 23.5 లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుంది. 28.5 లక్షల మందికి త్రాగునీటి సరఫరా వస్తుంది. ఇంకొక పక్క 23.44 టీఎంసీ ఆఫ్ వాటర్ పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే పరిస్థితి వస్తుంది. పోలవరం జల విద్యుత్ కూడా పూర్తయితే 960 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఇది వేరియస్ ఇష్యూస్ లో చాలా ముఖ్యం. సోలార్, విండ్, ఏదైతే ఈ ఐడల్ పవర్, ఈ 3 కాంబినేషన్ రాబోయే రోజుల్లో నేను ఇప్పుడు కూడా మా వాళ్ళకు కూడా చెప్పాను, వీలైతే హైబ్రిడ్ మోడల్లో పంపుల స్టోరేజ్ ఒకటి ఉంది. అంటే అది అక్కడనే పెట్టి మళ్ళా పైకి తీసుకొచ్చి మళ్ళా కింది తీసుకురావడం. ఇప్పుడు ఈ వాటర్ కిందికి వచ్చిన తర్వాత మళ్ళా పంప్ చేసి పవర్ జనరేట్ చేసే అవకాశం ఉందా, అది కూడా ఎగ్జామిన్ చేయమన్నాం. అది ఎగ్జామిన్ చేస్తే అదనంగా 960కి కంటిన్యూగా జనరేట్ చేసే అవకాశం వస్తుంది. ఏదో ఆఫ్ అండ్ ఆన్ కాకుండా అది కూడా ఎగ్జామిన్ చేస్తారు. అల్టిమేట్ గా ఇలాంటి ప్రాజెక్ట్ కి 2019కి చూస్తే అప్పటికే ఈ ప్రాజెక్ట్ లో అనేక మలుపులు వచ్చాయి. నేను 2014లో 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పోలవరం జిల్లా చేశాం, రంపచోడవరం హెడ్ క్వార్టర్ పెట్టాం. బాధితులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో న్యాయం చేస్తానని చెప్పాను. నాకు మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ మోరల్ రెస్పాన్సిబిలిటీ కాపాడుకోవడానికి, నిలబెట్టుకోవడానికి లిబరల్ గా రీహాబిలిటేషన్ కానీ ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం అనుక్షణం పనిచేస్తున్నాం. మీరు ఇంతకుముందు చాలా కంప్లైంట్స్ వచ్చాయి, ఇప్పుడు ఎక్కడా కంప్లైంట్స్ లేవు. నిజమైన అర్హులకి న్యాయం చేసే విధానంగా నేను ఎప్పుడూ ఒకటే చెప్పేవాడిని, ఒక ప్రాజెక్ట్ కడితే కొంతమంది నష్టపోతారు, కొంతమంది బాగుపడతారు. బాగుపడిన వాళ్ళు ఆనందంగా ఉంటారు, నష్టపోయిన వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి నష్టపోయిన వాళ్ళకు కూడా పునరావాసం కల్పించి ఒక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకొని చేస్తున్నాం. అయితే 2019 నాటికి 72% పనులు పూర్తయినాయి. అక్కడి నుంచి నిర్లక్ష్యం, ప్రాజెక్టు పైన కక్ష, ఇక్కడ పనిచేసే వాళ్ళందరినీ ఉన్న పళంగా మార్చేయడం, ఏజెన్సీని మార్చేయడం, పిపిఏ చెప్పిన వినకుండా చేయడం, కడవన డయాఫామ్ వాల్ కొట్టుకోకపోతే ఐడెంటిఫై చేయలేని అసమర్థత. దాని ప్రభావం 440 కోట్లతో పూర్తి చేసిన డయాఫామ్ వాల్ ప్యారలల్ గా ఇంకొక డయాఫామ్ వాల్ వేసే పరిస్థితికి వచ్చాం. 990 కోట్లు దగ్గర ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది అదనంగా. అది వార్ ఫుటింగ్ లో కంప్లీట్ చేశాం. దాన్ని కూడా ఇమ్మీడియట్ గా ఈ రోజు చూస్తే పూర్తి అయింది. దానిపైనే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ని నిర్మాణం చేస్తున్నాం. ఈ రోజు నేను మొత్తం చూశాను. ఇప్పటి వరకు మీరు చూస్తే నేను దగ్గర పోయిన గవర్నమెంట్ లోనే 31 సార్లు 32 సార్లు వచ్చాను. ఇప్పుడు ఒక 4 సార్లు వచ్చాను, అంటే 37 సార్లు టోటల్ గా యాజ్ ఆన్ టుడే 37 టైమ్స్ ఇక్కడికి వచ్చాను.
ఇంకొక పక్కన 136 సార్లు సమీక్ష చేశాను. ఇంకా కేంద్రంతో అనేక సార్లు పోయి వాళ్ళతో మాట్లాడి ఫండ్స్ రిలీజ్ చేయడమే కాకుండా ఐఎమ్ వెరీ హ్యాపీ. పోలవరం అథారిటీ PPA చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ బాగా పనిచేసి కోఆపరేట్ చేస్తున్నారు. CWC కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. అందరూ కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని ఆ టైంకి అయిపోయేట్టుగా సమీక్షలు చేయడం, గైడెన్స్ ఇవ్వడం, కరెక్ట్ చేయడం, ముందు తీసుకుని దోహదం చేస్తున్నారు. దీనివల్ల ప్రాజెక్ట్ ఫాస్ట్ ట్రాక్ లో పెట్టాం. చాలా ఫాస్ట్ గా పనులు అవుతున్నాయి. ఇప్పటి వరకు 89% పనులన్నీ ఆల్ ఆస్పెక్ట్స్ లో పూర్తి అయినాయి. అంటే ఈ 2 సంవత్సరాలు మీరు చూస్తే 19-24 2% పనులు పూర్తి చేస్తే ఈ 2 ఏళ్లలో 15% పూర్తి చేశాం. 7,100 కోట్ల రూపాయలు డిస్బర్స్మెంట్ అయింది. పనులైనాయి, డిస్బర్స్మెంట్ అయింది. డయాఫామ్ వాల్ సేఫ్ గా పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన స్పిల్వే, రేడియల్ గేట్స్, కాఫర్ డ్యామ్ ఇవన్నీ పనులు కూడా పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. మన గేట్స్ కూడా మీరు చూస్తే 36 లక్షల క్యూసెక్స్ వరద నీటి డిశ్చార్జ్ తట్టుకునేలాగా స్పిల్వే రేడియల్ గేట్స్ ఏర్పాటు చేశాం. ఈరోజు 50 లక్షలకి పెట్టాం. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఈ రోజు నేను అన్ని పనులు చూశాను. ఎప్పుడో పూర్తయింది గ్యాప్ 3, గ్యాప్ 1 40% దగ్గర పూర్తి చేశాం. గ్యాప్ 3, గ్యాప్ 2 అరౌండ్ 30% పూర్తి చేశాం. అనుకున్న టైం ప్రకారం అన్ని కూడా ముందుకు పోతున్నాయి. సివిల్ వర్క్స్ యాజ్ ఫర్ షెడ్యూల్, ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ కూడా పూర్తవుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తే 94,152 ఎకరాల భూసేకరణ పూర్తి చేశాం. అక్టోబర్ 26కి 100% కంప్లీట్ చేస్తాం. R&R PDF షిఫ్టింగ్ కింద 17,500 కుటుంబాలని తరలించాం. ఇది కూడా మార్చికంతా డిసెంబర్కి అనుకుంటున్నాం. మాక్సిమం మార్చికి ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీటెడ్. R&R హౌసింగ్ 17,118 పూర్తి చేశాం. ఇది కూడా మార్చికి 100% పూర్తి అవుతుంది. కుడి కాలువ ఎర్త్ వర్క్స్ 100% అయిపోయినాయి. ఎడమ కాలువ 99% అయినాయి. చిన్న చిన్న వర్క్లు ఉంటే దానికి కూడా టైం ఇచ్చాం. ఈ నెలలోనే ఇది ఆగస్టులో, ఆగస్టు 14వ తారీఖున అనకాపల్లిలో గోదావరి జలాల్ని స్వాగతం పలుకుతున్నాం.